సువార్త మొదటి అధ్యాయం 21 నుండి 23 వరకు. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. చాలండి. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీకు వందనాలు. మరి ఒకసారి మీ పాదాల చింతకు రావడానికి దీనులమైన మాకు ఇచ్చిన ఈ భాగ్యం కొరకు స్తోత్రాలు. సంవత్సరాలు జరుగుచుండగా నీ కృపను మా పట్ల అయ్యా నూతన పరుస్తూ తెలియచేయమని ప్రార్థన చేయడాన్ని పాదాల దగ్గరికి వచ్చాం. సంవత్సరపు చివరి ఆదివారం సహితం మేమంతా నీ సన్నిధిలో కూడి ఉండడానికి కృప చూపించినందుకు వందనాలు. మమ్మల్ని నడిపించిన విధానం కొరకు స్తోత్రాలు. మీరిచ్చిన క్షేమం కొరకు, నెమ్మది కొరకు స్తోత్రాలు. ఇప్పుడు ఈ వాక్య పరిచర్యలో మీరుండండి. మీరే మా అందరితో మాట్లాడండి. ప్రతి ఆటంకం, అడ్డుబండ యేసుని నామములో నేను కొట్టివేస్తున్నాను. నన్ను మమ్మును పూర్తిగా మీ వశంలోకి తీసుకుని మీకు ఇష్టమైన కార్యం అంతయు మా అంతరంగంలో జరిగించి మమ్మల్ని ఆశీర్వదించి పంపించుమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21 నుండి 23 చదివిన భాగాన్ని మనము విన్నాము. దేవుడు మనతో మాట్లాడుతూ ఆయన తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే విడిపించును గనక ఆయనకు యేసు అని పేరు. అలాగే విడిపించబడిన ప్రజలకు ఆయన తోడుగా ఉంటాడు గనక ఆయనకు ఇమ్మానుయేలు అని పేరని చెప్పారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన పాపముల నుండి మనలను విడిపించడం మాత్రమే కాదు, మనకు తోడుగా ఉంటానని కూడా అభయం ఇచ్చిన దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే మత్తయి సువార్త 28 మీరు చదవవసరం లేదు, చివరి వచనములో ఉంది, ఆయన ఎప్పటి వరకంటే సదాకాలం మనకు తోడుగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఇటు గొప్ప దేవుణ్ణి మనము కలిగినందుకు మనమందరము ధన్యులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆయన ప్రేమ, దేవుడే ప్రేమ అయ్యున్నాడు అన్న సంగతి మనందరికీ తెలుసు. ఆయన ప్రేమ మనకు అర్థమవుతుంది. తన ప్రజలను వారి పాపము నుండి ఆయన విడిపిస్తాడంట. ఏమండి, పాపం చేసిన వాళ్ళను కూడా ఆయన ఏమని సంబోధిస్తున్నాడు? తన ప్రజలు అని. చెప్పుకోవడానికి ఇష్టపడరు చాలామంది కదండి. మనుషులకైతే ఆ మాట అనడం వల్ల కాదు, కానీ తన ప్రజలు వారి పాపము నుండి ఆయన విడిపించుటకు వచ్చాడని చెప్తున్నాడు. తన ప్రజలే. అందుకే నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను, లూకా 3:38 రాయబడి ఉంది. ఆ యొక్క వంశావళి, యేసుక్రీస్తు వంశావళిని రాస్తూ ఆదాము దేవుని కుమారుడు అని రాశాడు. కుమారుడుగా ఉండడానికే నేను చేసుకున్నాను, కానీ ఆ హోదాను, ఆ యోగ్యతను కోల్పోయాడు అని ఆ బాధ వ్యక్తమవుతుంది. ఆ బాధలో కూడా కుమారుడనే పలికాడు. దేవునికి మహిమ కలుగునగాక. అందుకని ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఒక ముక్కలో మనకు అర్థమవుతుంది. గంటలు గంటలు వివరించాల్సిన అవసరం లేదు. అంటి ప్రేమ కలిగిన దేవుడు మనల్ని రక్షించడానికి, పాపము నుండి విడిపించడానికి మాత్రమే కాక సదాకాలం మనతో కూడా ఉండడానికి ఇమ్మానుయేలుగా ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరెవరికి తోడుగా ఉంటాడు అని ఒకవేళ ప్రశ్న వస్తే, భక్తులందరి చరిత్రలు మనకు తెలుసు, మనము చదివి ఉన్నాం. అవునా? చదివారా? చాలామంది బైబిల్ చదవట్లేదని మీ ముఖాలు చూస్తే అర్థమవుతుంది. దయచేసి దండం పెట్టి చెప్తాను, బైబిల్ బాగా చదవండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
భక్తులు ఎంతోమందికి ఆయన తోడుగా ఉన్నాడు, తోడుగా ఉండి ఆయన నడిపించిన దాఖలాలు బైబిల్లో చాలా ఉన్నాయి. ఒక 2 మాత్రమే మీ ముందు పెట్టి నేను ముగించాలని నేను ఆశపడుతూ ఉన్నా. చూద్దాం దేవుని వాక్యంను. నిర్గమాకాండం 3:12 చదువుదాం. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించెదరనెను. చాలండి. ఈ మాటలు మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హోరేబు పర్వతం దగ్గర దేవుడు దర్శించి, మొన్నటి దినం క్రిస్మస్ రోజున మనము నేర్చుకున్నాం, పొదలో ఆయన ప్రత్యక్షమై మోషేతో మాట్లాడిన మాటలు ఇవన్నీ. నేను నా ప్రజల దురవస్థను చూశాను, వారి కన్నీరు చూశాను, వారి బాధ చూశాను, వారి మొర విన్నాను, వారిని విడిపించుటకు నేను దిగి వచ్చాను అని చెప్పి వారిని నీ వాగ్దాన దేశము చేర్చడానికి నేను దిగి వచ్చింది. ఎందుకు అంటే ఆ పని చేయడానికి నిన్నెంచుకున్నాను, నిన్నే పంపిస్తాను, రమ్ము అన్నాడు. మోషే ఏమన్నాడంటే, అయ్యా అంత గొప్ప పని నా వల్ల కాదు, నేను చెయ్యలేను అన్నప్పుడు ప్రభు ఇప్పుడు చదువుకున్న మాటను అన్నాడు. ఏమని? నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటాను, నీతోనే ఉంటాను, నీవు నడిపించి వారిని అక్కడికి వాగ్దాన దేశం తీసుకొని వెళ్తావు. అలా నువ్వు ఇంత జనాంగమును ఆ వాగ్దాన దేశం తీసుకొని వెళ్తావు అనడానికి మరలా సూచన ఏంటంటే, ఈ పర్వతం మీద, ఇక్కడ పర్వతం దగ్గరికి మరలా నడిపించబడతారు అని ప్రభు చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంత పెద్ద బాధ్యత మోషేకు ఇవ్వడానికి కారణం ఏంటో మనకందరికీ తెలుసు. ఈ విధంగా వీళ్ళు చెరలోనికి వెళ్తారని, మహా గొప్ప సైన్యముగా వీళ్ళు వృద్ధి చెందుతారని, అక్కడ వారు కఠినమైన చాకిరి చేయిస్తారని, అయినా కానీ వాళ్ళందరూ మరలా గొప్ప ఆస్తితో గొప్ప సైన్యంగా ఆ పరదేశము నుండి తరలి వస్తారని అబ్రహాముతోనే దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్న క్రిస్మస్ ప్రసంగాలన్నిట్లో కూడా దైవజనుని ద్వారా మనతో దేవుడు మాట్లాడారేమని, ఆయన మాట ఇస్తాడు, నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ప్రవచనము ముందుగా చెప్పబడింది, ఆ తర్వాత నెరవేర్చబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే దేవుడు చెప్పినట్టే, అబ్రహాముతో చెప్పినట్లుగానే ఇది కూడా నెరవేర్చబడడానికి తపన కలిగిన వాళ్ళు, ఆశ కలిగిన వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. సంవత్సరాలు లెక్క పెట్టుకుంటున్నారు. 400 ఏళ్ళు అక్కడ ఉంటారని చెప్పారు కదా. 400 సంవత్సరాలు అయిపోయింది, ఎప్పుడు ప్రభువా ఈ ప్రజలను విడిపించేది అని దేవుడు మరి దేవుని కొరకు, ఆ మాట కొరకు, ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ఇశ్రాయేలు అందరూ కూడా. అందరూ ఎదురు చూసేవాళ్లే కానీ పూనుకున్న వాళ్ళు తక్కువ. అందుకనే పూనుకున్న వాడితో మాటలు మాట్లాడుతున్నా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏదైనా ఒక గొప్ప కార్యం చేయాలని ఆశ ఉంటే కాదు, క్రియారూపంలో దాన్ని మనము అనుసరించి జరిగిస్తే దేవుడు వారిని హెచ్చిస్తాడు, ఎత్తిపట్టి లోకానికి చూపిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చాలామంది ఎవరైనా ముందుకొచ్చాక నేను కూడా అనుకున్నాను అంటారు. ఓ దర్శనం చెప్పాక నాకు ముందే వచ్చింది దర్శనం అంటారు. ఇవన్నీ పిచ్చి మాటలు నమ్మకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మోషేనే ఎందుకు ఎంచుకున్నాడంటే, మోషే కుటుంబం కూడా చాలా గొప్పదిగా, తల్లిదండ్రులు వాళ్ళను ఈ దిశగానే పెంచారు, ఈ దిశగానే నడిపించారు. ఎప్పటి నుండో ఆ వాగ్దాన నెరవేర్పు కొరకు ఎదురు చూడడమే కాదు, యోకెబెతు, అమ్రాములు ఆ వాగ్దానం నెరవేర్చడానికి నా కుటుంబం కారణమైతే బాగుండు అనుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. వారి ఆశ, వారి తపన, వారి క్రియల ద్వారా బిడ్డలను పెంచిన విధానాన్ని చూసి వాక్యంలో వ్రాయబడి ఉంది. మీకా 6:4 ఏమని? మిమ్ములను నేను విడిపించుటకు, బయటికి తీసుకురావడానికి నేను అహరోను, మోషే,
మిర్యాములను నేను పంపలేదా అన్నాడు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని దేవుడు ఎంచుకొని వారిని పంపించాడు. అయితే వాళ్ళందరిని కంటే ముందు మోషేతో ఎందుకు మాట్లాడారు? ఎందుకు మాట్లాడాడంటే మోషే తపన ప్రత్యేకమైనదని మనకు తెలుసు. అతడు పెంచబడిన విధానం తెలుసు, అతడు పుట్టినప్పుడున్న పరిస్థితులు తెలుసు. ఆ విధంగా పెంచబడినటువంటి వాడు ఒక రాకుమారుడుగా ఐగుప్తు రాజ్యానికి వారసుడు అవ్వాల పరిస్థితులు ఉన్నాయి. కానీ మనందరికీ తెలుసు 2:11 ఉంటుంది, మోషే పెద్దవాడైనప్పుడు తన ప్రజల భారమును చూడడానికి వచ్చాడు. ప్యాలెస్ నుంచి ఎందుకు వచ్చాడు బయటికి? ఎలా వచ్చాడు అంటే పాలు మరచే వరకు. ఎన్నోసార్లు మనం నేర్చుకున్నాం, పాలు మరచే వరకే తల్లి అక్కడ ఉంది. ఆ సమయంలోనే నేర్పాల్సినవన్నీ చెప్పాల్సినవన్నీ చెప్పేసింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే బయటకు వచ్చే అవకాశాలు లేవు కదా, అక్కడే ఉండాలి కదా. అయినా పెద్దవాడైనప్పుడు తగిన సమయం వచ్చినప్పుడు తన ప్రజలు ఎవరో, వారి భారం ఏంటో, వారి విధానం ఏంటో, వారి కష్టం ఏంటో చూడడానికి బయటకు వచ్చాడు. అంటే తల్లి చెప్పింది మరచిపోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. సండే స్కూల్లో ఎందుకని ఈ విధంగా తరబీదు ఇవ్వబడుతుందంటే చిన్నప్పటి నుండి నేర్చుకున్నది వాళ్ళలో స్ట్రాంగ్గా నాటిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే సండే స్కూల్ లేకపోతే కూడా, అప్పుడు లేదు సండే స్కూల్, అయినా భారంతో బాధ్యతతో తల్లిదండ్రులు ఆ పని చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు నేర్చుకోవాలి, ఎదగాలని పంపుతున్నారు చూడు, మీరు కూడా మంచోళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విధంగా మనకు అందరికీ ఈ విషయాలన్నీ తెలుసు. మరొకసారి తెలియని వారు ఎవరైనా ఉంటే నేను జ్ఞాపకం చేస్తున్నాడు. ఇలాంటి తపన కలిగి హెబ్రీ పత్రిక 11:24 మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ఆ సింహాసనాన్ని విడిచిపెట్టాడు, ఆ ధనాన్ని విడిచిపెట్టాడు. ఆ ధనము, ఆ పదవులు అల్పకాలం పాపభోగమని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటే మేలని ఎంచి బయటకు వచ్చాడు. కాబట్టే దేవుడు మోషేతోనే మాట్లాడుతున్నాడు, ఆ బాధ్యతను మోషేకిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను గర్భమందు రూపించబడక ముందుకే నాకు మరొక కుమారుడు వస్తే, ఆ కుమారుడు నువ్వు ఇస్తున్నావు, నేను నీ సేవకు ఇస్తున్నానని నేను ప్రార్థించి ప్రతిష్ఠించుకున్న ఆ ప్రార్థన దేవుడు విని నమ్మాను. నమ్మినట్టే జవనే శాస్త్రి గారిని దేవుడు ఇచ్చాడు. అయితే ఆ చిన్నప్పటి నుండి ఆయన ప్రతి చేష్ట ప్రత్యేకంగానే ఉండేది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అంటే తక్కిన వాళ్ళు ఇద్దరు లేరా అంటే వాళ్ళకంటే కొంచెం ఎక్కువ, అందరికంటే చిన్నోడైనా అందరికంటే ఎక్కువగా ఎప్పుడు చూసిన సేవ, ప్రార్థన, బ్యాప్టిజాలు. ప్రతి ఒక్కరిని పట్టుకొని మోకరించు ప్రార్థన చేస్తాను, నీకు బ్యాప్టిజం ఇస్తానని వాడు. ఎందుకని ఆ అంతరంగంలో బ్లడ్లో అణువణువున ఆ సేవాశక్తి, సేవ విషయమైన భారం ఆ చిన్నప్పుడే ఉన్నట్లు కనబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మేము మామూలుగానే వాళ్ళం, బాబు నువ్వు అన్నయ్య చాలా గొప్ప చదువులు చదువుకుంటాడంట, ఐఏఎస్ అవుతాడంట, మరి ఇంకోటి అవుతాడంటే నువ్వేం చేస్తావు, మరి నువ్వేం చదువుతావు అంటే నేను కూడా చదువుకుంటా కానీ మళ్ళీ వచ్చి నేను సేవ చేస్తానేవాడు. ఎంత చిన్నప్పుడైనా. నేను ఎందుకు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే చిన్నప్పటి నుండి ఆ బీజము, ఆ అక్షయ బీజం వాళ్ళలో పడితే, ఆ తపన, ఆ రోషం వాళ్ళలో పడితే అది రోజు రోజుకు పెరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మోషేతో పాటు పెరిగింది గనకనే, మోషేతో పాటు ఆ రోషం పెరుగుతూ ఉంది గనకనే ఆ ఐగుప్తు సింహాసనం, ఆ ప్యాలెస్, ఆ రాజరికం ఏవి వద్దనుకున్నాడు. తన ప్రజలను చెప్పిన వాగ్దాన ప్రకారంగా అబ్రహాంతో చెప్పినట్లుగా సంవత్సరాలు గడిచిపోతున్నాయి, 400 ఏళ్ళు అవ్వొస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు విడిపించే సమయం వచ్చింది. దేవుడు నన్ను ఎన్నుకుంటే బాగుండు, దేవుడు నాతో మాట్లాడితే బాగుండు, దేవుడు మమ్మల్ని వారిని విడిపించడం ఒక మార్గం చూపిస్తే బాగుండు అని తపన పడినవాడు మోషే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 400 ఏళ్ళు అయిపోయిందని ఆయన చూడడానికి వచ్చాడు. కొంచెం అనుకోని సంఘటనలు జరిగితే, కొంచెం పరిస్థితి విషమించిన ఆయన వేరొక ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది. రాజాగ్రహమును
భయపడక అని రాయబడి ఉంది. అంటే ఒకరిని చంపితే రాజాగ్రహం వచ్చి నేను చస్తాను అనుకునే దానికంటే ఎక్కువ ఇక్కడుంటే నా ఆశయం నెరవేరదు కనుక నేను ఎక్కడికైనా పోయి అయినా సరే నేను ఆ ఆశయాన్ని నెరవేర్చుకోవాలనుకున్నాడు. అందుకే 40 సంవత్సరాలు అతను మౌల్డ్ అవ్వడానికి, వారి పరిపూర్ణతలోకి రావడానికి దేవుడు సమయం ఇచ్చాడు. ఎందుకంటే మోషే మంచోడు కాదా, అవివేక, అజ్ఞాన, బుద్ధిహీనుడా ఏం కాదు, కోపం కొంచెం ఎక్కువ. అందుకని ఒక్కడు కొడితే ఒక్కడు చచ్చాడు కదండి. ఇలా ఈ కోపంతో ఇలాగే ఉంటే అక్కడికి వీళ్ళు అందరు చేరేది చాలా కష్టం అవుతుంది, సంఖ్య తగ్గిపోద్దని దేవుడు, ప్రేమ గల్ల దేవుడు ఆ గొర్రెల వెనక ఉండి అతనికి చక్కని సాధువైనట్టి మృదువైన గుణాన్ని అలవర్చబడే వరకు ఎదురు చూశాడు. అందుకే భూమి మీద ఉన్న వారందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు అని పేరు వచ్చింది. దేవునికి మహిమ కలుగునగాక. ఎప్పుడైతే పిలిచి బయటికి తీసుకొని వచ్చి ఫరో ముందు నిలబెట్టి అద్భుతాల వెనక అద్భుతాలు అతనితో చేయించాడో అక్కడ రాయబడి ఉంది నిర్గమ 11:3లో, ఫరో దృష్టికిని, ఫరో సేవకుల దృష్టికిని, ఐగుప్తుల దృష్టికి మోషే మిక్కిలి గొప్పవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా అడుగడుగున అతని ఔన్నత్యాన్ని అందరూ పొగిడారు. చాలాగా దేవుడు కూడా స్వయంగా మాట్లాడాడు. అహరోనును సంఖ్యాకాండం 12వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి. మోషేకు వ్యతిరేకంగా మాట్లాడారని వాళ్ళిద్దరిని, అన్నైనా అక్కైనా పిలిచి ఏమన్నాడు, ఏం మాట్లాడుతున్నారు, ఎవరనుకున్నారు అతను అని అందరితో దర్శనముల ద్వారా, స్వప్నముల ద్వారా మాట్లాడుతాను, కానీ మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడతాను. హల్లెలూయా. నా సేవకుడు లాంటి మోషే లేడు అని చెప్పాడు. కాబట్టి ఇంతగా దేవుడు మోషేని హెచ్చించి ఇంత జనాంగమును విడిపించుటకు అన్ని సహాయకులుగా ఇచ్చి ఇతను నాయకుడిగా చేసి ఐగుప్తులో నుండి బయటికి తీసుకుని వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 1 కాదు 2 కాదు, చాలా అద్భుతాలు మోషే ద్వారా చేయబడ్డాయి. ఫరో దగ్గర నిలబడినప్పుడల్లా మాట్లాడటకు తగిన వాక్శక్తి, జ్ఞానాన్ని ఇచ్చాడు. ముందుగా అయ్యా నేను మాట్లాడలేను, నేను వెళ్ళలేను అన్నాడు. కానీ దేవుడు నువ్వు మాట్లాడగలవు, వెళ్ళగలవు అనగా అది తగ్గింపుకు మనకు గుర్తు అని మనకు తెలుసు. వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునగాక. వెళ్ళి ఐగుప్తులో నుండి అద్భుతంగా వారందరిని విడిపించి బయటికి తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మోషే వంటి గొప్పవాడు లేడు అన్న పేరు కలిగింది. అంత చక్కని మందిరం అరణ్యములో మోషే ద్వారానే మరి కట్టబడింది. ఆహారం రావాలన్నా, సముద్రం చీలాలన్నా, ఏం జరగాలన్నా మోషే కర్ర ఎత్తితే చాలు, దేవుడు అద్భుతం చేసి చూపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడే మన్నాను పంపుతాడు, కానీ మోషే ప్రార్థన చేస్తేనే వస్తుంది. దేవుడే బండను చీల్చి నీళ్ళు ఇస్తాడు, కానీ మోషే నాయకుడు అక్కడ ఆ పని చేయకపోతే కుదరదు. ఆ సత్యం ప్రజలందరూ ఆనాటి ఇశ్రాయేలును కూడా తెలుసుకునేలాగున దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా నీవిచ్చేవేంటి, దేవుడిచ్చాడని అనే అవివేకుడు ఆనే తెచ్చాడు. అంటే దేవునికి మనకు మధ్యలో మధ్యవర్తి ఉండాలి, ఉంటాడు. అతని ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడని రుజువుగా మనకు చూపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంత గొప్ప వాడుగా ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 18:18 మనము చదివితే, నా వంటి ఒక ప్రవక్తను త్వరలో మీలో పుట్టించును అని యేసుక్రీస్తుని గుర్చిన ప్రవచనము చెప్పినవాడు, పలికినవాడు కూడా మోషేనే. అలాగే ద్వితీయోపదేశకాండం 34:5లో యెహోవా మాట చొప్పున మోషే మరణించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే 7వ వచనంలో అతనికి 120 ఏళ్ళు, దృష్టిలోపం రాలేదు, ఇంకేం రాలే, సత్వ అంటే ముసలైపోయి వయస్సు ఉడిగిపోయి మోషే చనిపోలే, ఆయన చనిపోవాలంటే చనిపోయాడని అర్థం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంతగా మోషేను దేవుడు హెచ్చించాడు, నిలబెట్టుకున్నాడు, వాడుకున్నాడు. మోషే ఎంత గొప్ప కార్యాలు చేయించాడో అని ప్రపంచ జనాభా అందరూ తెలుసుకునేలాగా దేవుడు అతను నిలబెట్టాడు.
నెక్స్ట్ ఇంకా ఎవరు మరి నేను చనిపోయే గడియలు వచ్చినప్పుడు ఎవరు ప్రభు అంటే నెక్స్ట్ వెంటనే యెహోషువను దేవుడు ఎన్నుకున్నట్లుగా దేవుని వాక్యం ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. యెహోషువను ఎన్నుకున్నాడు. యెహోషువ ఎవరండి? ఎలా పరిచారకుడు అయ్యాడండి? అబ్బాయి నువ్వు నాకు పరిచారకుడుగా ఉందువు కానీ రా అని మోషే పిలిచినట్టు నియమించుకున్నట్టు ఎక్కడ లేదు. ఓకేనా? కానీ వాళ్ళంతటా వాళ్ళే పరిచర్య చేయడానికి అప్పగించుకుంటారు. ఈ బైబిల్లోని ఈ సత్యం తెలియని మూర్ఖులు తెలివి లేకుండా మాట్లాడతారు. అది మాటలు మీరు వినకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ 19వ అధ్యాయం, నిర్గమాకాండం 19వ అధ్యాయం 18 నుండి 20 వరకు మనము చదివితే దేవుడు అన్నాడు, నేను కొన్ని ఆజ్ఞలను కట్టడలను ఇవ్వడానికి, వాళ్ళతో నేను మాట్లాడడానికి ఇశ్రాయేల్ జనాంగం అంతటినీ ఆ పర్వతం దగ్గరికి తీసుకురా, నేను పర్వతం మీదకి దిగి వచ్చి నేను వారికి కొన్ని మాటలు చెప్తాను అని చెప్పాడు. అంటే వారందరినీ తీసుకొని వచ్చి ఆ పర్వతం చుట్టూ ఒక మేర ఏర్పరిచి, హద్దు ఏర్పరిచి, దాని చుట్టే కానీ ఈ మేర ఈ హద్దు దాటి రావద్దు, వస్తే చచ్చిపోతారు అని ప్రభు చెప్పాడు అని చెప్పి ఒక పద్ధతిలో నిలబెట్టాడు. తాను కొంచెం ముందుకు వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. నేను చెప్పినట్టు చేసావా? చేశానయ్యా. అందరూ వచ్చారు. మిమ్మల్ని మీరు శుభ్రపరుచుకున్నారా, పరిశుద్ధపరుచుకున్నారా? ప్రతి మాటకు జవాబిస్తున్నాడు. సమయం మనకు తక్కువ కనుక నేను అన్ని రెఫరెన్స్ చదివించట్లే. మీరు బైబిల్ చదువుతారని కూడా నేను నమ్మి చెప్తున్నా. చదవనోళ్ళు ఇప్పుడైనా చదవండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఒక మాట 20వ వచనం చదివితే 18 మోషే మాట్లాడుతుండగా ప్రభు సమాధానమిస్తున్నాడు. దేవుడు మాట్లాడుతుంటే మోషే సమాధానమిస్తున్నాడు. అంటే సంభాషణ సజావుగా సాగుతుంది, ఏ మాత్రం ఏ ఆటంకము లేదు. అప్పుడు 20వ వచనములు అంటాడు కదా, మోషే ఆయన పర్వత శిఖరం మీదికి అగ్నిలో దిగి వచ్చి, 20వ వచనం చదువుదాం. యెహోవా సీనాయి పర్వతము మీదికి, అనగా ఆ పర్వత శిఖరము మీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరము మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను. చాలండి. ఆ భగభగమని భయంకరంగా మండుతున్న ఆ మహిమలో, ఆ వెలుగులో, ఆ అగ్నిలో దేవుడు పర్వత శిఖరం మీదికి దిగి వచ్చి సంభాషణ ఇప్పటిదాకా బాగానే మాట్లాడుతున్నా, వింటున్నా, జవాబు వస్తున్నా, మోషే ఇప్పుడు నేనున్న ఈ పర్వత శిఖరం మీదికి రా అనగానే ఒక్క క్షణం కూడా తడుముకోకుండా, ఏమన్నా నేనా, అమ్మో అక్కడికా, మీ దగ్గరికా, అమ్మో నేను రాలేనండి అన్నాడా? వెంబడి వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే భూమి మీద బ్రతుకుండి దేవునితో సహవాసం చేస్తూ, దేవునితో సంబంధం కలిగి, దైవికమైన విషయాల్లో వాంఛ కలిగి, కోరిక కలిగి, జనులను విడిపించాలి, నశించిపోతున్న వారి పట్ల నేను ఒక ప్రతినిధిగా ఉండి వారిని ఐగుప్తు నుండి విడిపించాలి, బానిసత్వం విడిపించాలన్న తపన ఆ స్థాయికి అతను తీసుకుని వచ్చింది. చప్పలు కూడా దేవుని కనపడదాం. హల్లెలూయా. మనము కూడా ఇక్కడ ఉన్న దైవికమైన ఆలోచనలతో, దైవికమైన విధానాలతో నశించిపోతున్న ఆత్మల ఎడల భారం కలిగి వాళ్ళని విడిపించే విధానం ఆలోచిస్తే, నువ్వు భూమి మీద ఉండగానే ఆయన పిలవగానే పరిగెత్తుకెళ్ళి ఆ ఎత్తబడే గుంపులోనే చేర్చబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిలిచినప్పుడు చూద్దాములేని సంబంధం లేకుండా ఉండే బతుకు మనకొద్దు. ఎక్కడ ఏం చేస్తున్నా, ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, నీ డ్యూటీ నువ్వు చేస్తున్నా ఆయనతో సహవాసం సంబంధమే మాత్రం తెగిపోకుండా జాగ్రత్త పడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది గుళ్ళోకి వచ్చి కూర్చున్నాకనే అయ్యా ఇగరా నాతో కనెక్షన్ పెట్టుకోమన్నట్టు ఉంటుంది వాళ్ళ సంగతి. నో, నువ్వెక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, ప్రయాణమైనా ఇంకేదైనా మా పని ఆయన ధ్యానించడం తప్ప ఇంకొకటి ఏది లేదు అనే స్థాయికి మనం రావాలి. ఆయన చెప్పిన పని చేస్తున్నాడు. ఇశ్రాయేల్ అందరిని తీసుకొచ్చాడు. అక్కడి నుండి విడిపించడమే కాదు, ఇక్కడికి తీసుకొని వచ్చి పర్వతం దగ్గరికి తోడుకొని రా,
ఈ మాట వాళ్ళకు చెప్పు, ఈ విధంగా వారిని పరుచుకోమని చెప్పు అని చెప్పాడు. ఇక్కడికి వచ్చి మాట్లాడు, అందరిని తీసుకొచ్చావా, నేను చెప్పిందంతా చేసావా? చేశానయ్యా అన్ని సమాధానం ఇస్తున్నాడు. సంభాషణ సజావుగానే సాగుతుంది. ఉన్నట్టుండి ఇతను ఊహించలే, ఇక్కడికి ఎక్కిరా, నేనున్న ఈ పర్వత శిఖరం మీదకి రా అనగానే వెంటనే వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అదే ఇరగ్గమాకాండం 24వ అధ్యాయం 13వ వచనం మీరు చదివినట్లయితే, మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. చాలండి, నిర్గమాకాండం జాగ్రత్తగా మీరు చదవండి. ఎక్కడ కూడా ఇంతకు ముందు చెప్పుకున్నట్టు నాకు పరిచర్య చేస్తావా బాబు, నా వెంట ఉంటావా అని అడగలే. ఎప్పుడైతే అతని ఆ పర్వత శిఖరం మీదకి పిలవగానే వెళ్ళాడో, నేను అనుకుంటా ఇలాంటోడికి పరిచర్య చేస్తే నాకు జీవితం ధన్యమైపోద్ది అనుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దైవజనులకు పరిచర్య చేయడానికి, ఎవరైనా పరిచర్య చేయడానికి ఇష్టపడతారు ఉంటారు అంటే ఏర్పరచుకోరండి. దుప్పటేయగానే వచ్చి చేతుల మీద నీళ్ళు పోయడం మొదలుపెట్టాడు ఎలీషా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏలియాకి నీళ్ళు పోసాడా లేదా, అలా రాసిందా లేదా, ఎక్కడుందో చెప్పండి, ఇప్పుడు చదువుతామంటారా? చదవండి బైబిల్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయ్యగారు మొన్నే జ్ఞాపకం చేశారు, 12 ఎకరాలతో దున్నుతూ చాలా గొప్ప భూస్వామిగా ఉన్నవాడు దుప్పటి వేయగానే వెంటనే వచ్చి ఆ జ్ఞానం, ఆ సెన్స్ అతనికి ఉంది అని వచ్చాడు. చేతుల మీద నీళ్లు పోస్తున్నారు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఈ పని చేయడానికి అని అడిగితే ఒక రాజుగారు, ఏలియా చేతుల మీద నీళ్లు పోసేవాడు ఉన్నాడండి అన్నారు కదా. ఏ మాత్రం కూడా సిగ్గుపడలే, ఏ మాత్రం ఇది తక్కువ అనుకోలే. ఎప్పుడైతే దేవుని శక్తి ఏలియాలో ఉన్నది అని అతనికి అర్థమైందో ఆ పని చేశాడు. అలాగే ఆ పర్వత శిఖరం మీదకి బగబగ మండుతున్న ఆ అగ్నిలోకి, ఆ మహిమలోకి ఒక్క క్షణంలో వెళ్ళిపోయాడు. పిలవగానే చూశారు, ఇలాంటి వెనకాల నేను తిరిగి ఈయనకి పరిచయం చేస్తే నా జీవితం ధన్యమైపోతుంది అనుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దైవజనులు దేవుడు వాడుకుంటున్న విధానం, వారు వాడబడుతున్న విధానం, వారిని దేవుని యొక్క మహిమ నింపబడి వారికి వాక్య అనుభవంలో వారు మాట్లాడుతున్న ప్రతి మాట చూసి ఎవరైనా పరిచారకులు అవుతారేమో కానీ చేసుకోరు. ఎవరిని తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అది వెంట ఉంటున్నాడు. ఆయన పరిచారకుడిగా మారాడు, తిరుగుతూ ఉన్నాడు. 27వ అధ్యాయం 15వ వచనం వచ్చేసరికి సంఖ్యాకాండంలో, అయ్యా మరి నా సమయం అయిపోయిందని మీరు చెప్తున్నారు, ఇప్పుడు నెక్స్ట్ ఎవరు ఈ ప్రజలను నడిపించడానికంటే ఆయన తడుముకోకుండా ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా ప్రభు చెప్పాడు, యెహోషువ ఉన్నాడు కదా, అతడు దేవుని ఆత్మ కలిగిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేత గుర్తింపు పొందేలాగా మనం బతకాలి. ఆ వేలు నీ వైపే చూపించేలాగా నువ్వు బ్రతకాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మోషేని ఎంత గమనిస్తూ ఉన్నాడు, యెహోషువను కూడా దేవుడు అలాగే గమనించాడు. అతడు దేవుని ఆత్మను పొందినవాడు, అతడు రైట్, నువ్వు అతన్ని అభిషేకించు అని చెప్పాడు. ఇంకా ఎప్పుడైతే మోషే అతని మీద చేతులు ఉంచాడో అతడు జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడు. ఆత్మను పొందితే చాలదు, ఆత్మ జ్ఞానం కూడా పొందాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను ఒక చోట పాస్టర్లకు చెప్పాను, అమ్మ ఆసక్తి బాగుంది కానీ అది జ్ఞానానుసారంగా లేదు తల్లి, మీ దండం పెడతాను నేర్చుకోండి అని చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యెహోషువను కూడా దేవుడు ఎంచుకున్న నాట నుండి ఇక భారమంతా అతని మీద పడింది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో 3 వరకు మనము చదివితే అక్కడ రాయబడి ఉంది. యెహోషువ గ్రంథం, యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడు నైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. అరణ్యమును
ఈ లెబానోను మొదలుకొని 5వ వచనం సార్. నేను మోషేకు తోడుగా ఉన్నట్లు నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడను నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందును. చాలండి, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకరా ఇద్దరా ఇన్ని లక్షల జనాన్ని నడిపించాల్సిన బాధ్యత మోషే తర్వాత ఇతనికి వచ్చింది. అయితే అయ్యా నా వల్ల కాదు అని మోషే చనిపోయిన తర్వాత అభిషేకించబడినను భయపడుతుండగా దేవుడు చెప్పాడు, అవసరం లేదు, నేను నీకు మోషేకు తోడుగా ఉన్నట్లే నీకు కూడా నేను తోడుగా ఉంటాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ పరిచర్య విధానం, నీ పద్ధతి ఇవన్నీ నేను చూశాను అన్నట్లుగా దేవుడు యెహోషువతో మాట్లాడాడు. యెహోషువ పరిచర్య చేయడం మాత్రమే కాదండి, మనం 32వ అధ్యాయం 15వ వచనం చదివితే నిర్గమాకాండములో సందర్భం రాగానే వాక్యం తెలిసేయాలి మీకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెషూరును నిర్గమాకాండం 32:15. యెషూరును క్రొవ్విన వాడై మోషే కొండ మీద నుండి పలకలు రాయబడిన చేవ్రాతతో దేవుడు వ్రాసిన పలకలను పట్టుకొని దిగి వస్తుండగా యెహోషువ అక్కడ కనపడ్డాడు. అంటే కొండ మీద మోషే ఉంటే కొండ కింద ఈయనున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిచారకుడుగా ఎప్పుడై ఏర్పాటు చేసుకున్నాడు, ఆ తర్వాత పరిచర్య చేస్తూ ఆయనతో కూడా తిరుగుతూ ప్రతి అద్భుతాన్ని, ప్రతి ఆశ్చర్యకార్యాన్ని, ప్రజలు నడిపించే విధాన్ని, వాళ్ళతో మాట్లాడే విధానాన్ని చూస్తున్నాడు. దేవుడు ఒక రోజున పిలిచి నువ్వు కొండ మీదికి రా అన్నాడు కదా, అప్పుడు వెళ్ళిపోయాడు కదా. నేను 40 రోజుల తర్వాత వస్తాను, జాగ్రత్తగా ఉండని చెప్పాడా? అసలు మోషేకు కూడా దేవుడు చెప్పలేదు. ఎన్ని రోజులు అనేది నువ్వు రా అన్నాడు అంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఇప్పుడు 31వ తారీఖు రాత్రి మరి ఉపవాసమా, మరి 3 రోజుల్లో ఏమో అయ్యగారు ఏం చెప్పారు, ఇప్పటి నుంచే ప్రిపేర్, ఇప్పటి నుంచే. అమ్ము నాయను, ఈ ఉపవాసాలు ఎప్పుడు ఉండలేదండి, అందుకని ఉండండి వారానికి ఒక రోజు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలామందికి చాలా కష్టం అవుతుంది. ఈ కష్టమంతా తీసేటప్పుడు తెల్లారుదామని పెట్టి పంపిస్తున్నాడు. దేవుని మహిమ కనుక. హల్లెలూయా. కాబట్టి 40 దివారాత్రులు నీరు కానీ మరేది తీసుకొనక, ఆహారం తీసుకొనకుండా అలాగే ఉన్నారు. చాలామంది డబ్బాలు అయిపోతుంటాయి, గ్లూకోజు, జ్యూసులు. ఇదే ఉపవాసం అండి. కొబ్బరి బొండాలు. ఉపవాసం కాదు, ఇది ఉపమావాసం అంటారు దాన్ని. కాస్త కుస్తో ఒకటి స్టఫ్ ఉండి నో. మోషే అలా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య మాదిరిగా మనం కూడా అలాగే భక్తుల మాదిరిగా చేయడం నేర్చుకోవాలి. ఏమైపోతామని భయపడకూడదు, ఏమీ కాదు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆయన కొండపైన ఉన్నాడు, ఈయన కొండ దిగువన ఉన్నాడు. తన యజమానిగా తను పరిచర్య చేయడానికి ఒక నాయకుడి దగ్గర ఇతను ఉన్నాడు కదా. ఎప్పుడు వస్తాడన్న జాసే తప్ప మరొక జాస లేదు. దేవుడు ఎంచుకున్నాడు. అందుకే ఆ తర్వాత ఎన్నో కార్యాలు చేశాడు. ఇంత గొప్ప మహాసైన్యాన్ని నడిపించుటకు కావలసిన సామర్థ్యం, ఆత్మ బలము, శక్తిని యెహోషువకి ఇచ్చి నడిపించాడు. ఆ 1వ అధ్యాయం 17వ వచనంలో ఈయనను చూసి, ఈయన విధానాన్ని చూసి ఇశ్రాయేలు అందరూ ఏమన్నారంటే, అయ్యా మోషేకు తోడయ్యున్న దేవుడు నీకు కూడా తోడై ఉంటాడు. మోషే మాట విన్నట్టే నీ మాట కూడా మేము వింటామని వెంబడించడం మొదలుపెట్టారు. నిజంగా మోషే తర్వాత యెహోషువ ఆయన ఎర్ర సముద్రం పాయలుగా చేసి అందులోని ఇశ్రాయేలు అందరినీ బయటికి తీసుకొస్తే ఇతని ఆధిపత్యంలో ఇతను నడిపిస్తున్నప్పుడు
యోర్ధానును దేవుడు పాయలుగా చేశాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతోమంది రాజులను మోషే జయించిన వారికంటే ఎక్కువగానే ఈయన జయించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 32 రాజులను అక్కడ లిస్టు కూడా రాయబడి ఉంది. అలాగే మోషే ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాల ఆశ్చర్యకార్యాలు చేసినట్టే యెహోషువ ద్వారా కూడా చేయబడినాయి. ఎరుకో కోట గోడలు స్తుతుల ద్వారానే కూలిపోయినాయి కదా, యోర్ధాను పాయలైంది. ఆ తర్వాత యుద్ధం జరుగుతూ ఉండగా ఆ శత్రువైపు ఈ మిత్రపక్షం వీళ్ళు ఈ ఇశ్రాయేలు యుద్ధం జరుగుతూ ఉండగా యెహోషువ నాయకుడిగా యుద్ధం చేస్తూ ఉన్నాడు. చూస్తే సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు. ఇంకా శేషం మిగిలి ఉంది. ప్రతి యుద్ధంలో కూడా శేషము లేకుండా సంహరించేది, ఓడించేది విధానం. ఒకవేళ ఎవడైనా 2-3 ఉంటే వాళ్ళు మళ్ళీ మీకు నష్టం తెస్తారని చెప్పాడు దేవుడు. కాబట్టి ఆ శత్రు శేషమంతటిని నాశనం చేయాలి, శేషము లేకుండా నాశనం చేయాలి అంటే ప్రొద్దు కృంకిపోతుంది గనక ఆత్మచేత ప్రేరేపించబడిన వాడై ఏమని చెప్పాడు, సూర్యునికి చంద్రునికి ఆజ్ఞ ఇస్తే అవి అలాగే ఆగిపోయాయి. ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమించుటకు అవి త్వరపడలేదట. దేవునికి మహిమ కలిగినగాక, హల్లెలూయా. ఇలా అద్భుతాల వెంట అద్భుతాలు దేవుడు ఎంచుకున్న, ఏర్పాటు చేసుకున్న బిడ్డల ద్వారా దేవుడు జరిగించాడు. వాళ్ళ నిబద్ధతను బట్టి, వాళ్ళ తపనను బట్టి, వాళ్ళ ఆశను బట్టి, అమ్మో ఈయన పరిచర్య చేయడానికి ఈయన వెనకాల వెళ్తే ఈ ఇశ్రాయేల్ బాధ నేను పడలేనా అనుకోలేదు. తల్లిదండ్రులు కూడా అప్పగించారండి. అయ్యగారు చాలాసార్లు చెప్పారు మీకు, నేను కూడా చాలాసార్లు చాలా చోట్ల చెప్పాను. ప్రతిసారి నూను కుమారుడైన యెహోషువ, వాళ్ళ డాడీ పంపకపోతే ఆడెందుకు వస్తాడు అంటే, నేను వెళ్ళలేను కానీ నాయన నీవు వెళ్ళు, ఆ పని నువ్వు చేయమని అదే మనస్సు కలిగి, అదే తపన కలిగి తన కుమారుణ్ణి ప్రతిష్ఠించాడు. పెద్దయ్యాక వాళ్ళు తెలుసుకుంటారండి, ఏళ్ళు తెలుసుకోరండి, ఇంకా అనేకం తెలుసుకుంటారు, ఇది తెలుసుకోరు. తెలిసిందా? చిన్నప్పుడే వాళ్ళను ప్రభు కొరకు మలచడం తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంది అని తెలియజేయడానికి దేవుడు ఇక్కడ ఈ మాట రాసి పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ దేవుడు అతన్ని నిబద్ధతను బట్టి, అతను అప్పగించుకున్న విధానాన్ని బట్టి దేవుడు అతనికి తోడయ్యుండి, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము నేను ఇస్తానన్న వాగ్దానం నెరవేరుస్తా, నీ ముందు ఏం నరుడు నిలవ జాలడు, ధైర్యంగా ముందుకు వెళ్ళు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అని దేవుడు ధైర్యం చెప్పి పంపించి, మోషేకు తోడున్నట్లే నీకు తోడై ఉంటానన్న వాగ్దానం నెరవేర్చి అనేక అద్భుతాలు చేస్తూ ముందుకు నడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాగ్దాన దేశం చేరిన తర్వాత వారందరికీ ఆ యొక్క స్వాస్థ్యాలు పంచిపెట్టే బాధ్యత కూడా యెహోషువ మీదనే దేవుడు పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరికి ఏదేది ఇవ్వాలో అన్నీ కూడా యెహోషువ ఇచ్చినట్లుగా దేవుని వాక్యం ద్వారా, అంటే ఎక్కడ గొడవ లేకుండా, మరి అల్లరి లేకుండా, అలజడి లేకుండా చాలా జ్ఞానంగా అభిషేకించబడిన వాడు గనక ఆ యొక్క దేవుడి కార్యాలన్నీ సక్రంగా ముగించాడని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. 1వ అధ్యాయం 1వ వచనములో మోషే పరిచారకుడైన యెహోషువ అని రాయబడి ఉంది కదండి. 24వ అధ్యాయం 29వ వచనం మనము చదివితే ఏమని రాశారు చూద్దాం. ఈ సంగతులు జరిగిన తరువాత నూను కుమారుడును యెహోవా దాసుడునైన యెహోషువ 110 సంవత్సరములు వయస్సు గలవాడై మృతి నొందెను. చాలండి. మోషే పరిచారకుడు అన్నారా, యెహోవా దాసుడు అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అంటే మన జీవితం ప్రారంభం, విశ్వాస ప్రారంభం మామూలుగా ఉన్నను, ముగింపు గొప్పగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మోషే పరిచారకుడిగా పిలువబడినవాడు యెహోవా దాసుడుగా తన జీవిత దినములు ముగించాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా.
విశ్వాస యాత్రలో కూడా, విశ్వాస జీవితంలో కూడా అంతకంతకు ఉన్నతమైన స్థానములోకి వచ్చి ముగించిన వాళ్ళు ధన్యులు అని కూడా మనకు అర్థమవుతుంది. అందుకే ప్రసంగిలో ఉంది కదా, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా జీవితం ప్రారంభించామో అలాగే ఉండకూడదు. నేను నా నోట్స్లో ఒక మాట రాసుకున్నాను, ఏమని, రాజకీయ నాయకులు చెప్తారు కదా, పేదవాడే ఉండకూడదు, అలా ఉండకూడదని మేము ఎన్ని రాయితీలు ఇస్తున్నాం అది ఇది అని చెప్తాను. నిజంగా పేదవాడుగా పుట్టి పేదవాడుగానే మరణించిన వాళ్ళు తక్కువ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ అనుభవముతోటి, వాళ్ళ వ్యాపార జ్ఞానముతోటి, పుట్టింది పేదరికంలో పుట్టిన ఆ యొక్క వనరులను వాళ్ళు, అజ్ఞానాన్ని వాళ్ళు ఇది చేసుకొని గొప్ప వాళ్ళుగా వాళ్ళ జీవితాలు ముగించడం. పెట్రోల్ బంకులో పెట్రోల్ పట్టినోడే పెట్రోల్ బంకులు పెట్టి వాళ్ళ పిల్లల కోట్ల ఆస్తి ఇచ్చిన వాళ్ళు చూసాం మనకు తెలుసు. అయితే నేనేమని రాసుకుంటా, పేదవాడుగానే మరణించకూడదు, పుట్టినా వాడి చేతులు అది లేదు కనుక మరణించకూడదని చెప్తారు. నేనేం చెప్తా, పాపి అయి పుట్టినోడు పాపిగా మరణించకూడదు, పరిశుద్ధుడుగా మరణించాలి. అది మనం ఒక స్లోగన్గా మనం పట్టుకొని పని చేయాలి, ఇతరులకు ప్రకటించాలి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. వాళ్ళది ఆ ధ్యాస అయితే మనది ఈ ధ్యాస. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేసినా ప్రభునామ మహిమ కొరకు మనం కార్యాలు చేయాలి. ఆ ఆశ, ఆ తపన ఉండాలి. మన ఆశ ఏంటంటే నాలాగే అనేకులు ప్రభు దగ్గరికి రావాలి. నేను వచ్చాను కదా, నేనంటే నువ్వు చెప్పుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే నేను రక్షణ పొందాను, నేనుగా కాదు మేముగా మారాలి అనే తపన మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పుట్టాం పాపిగా, తెలియదు, ఆదాం పాపం వెళ్తుంటే పాపంలో ఉన్న ప్రజలకు పుట్టాము. కానీ పాపిగా మరణించకూడదు, పరిశుద్ధులముగా మారి మరణించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితాన్ని కూడా ఒక ఔన్నత్యం ఉండాలి, ఒక మార్పు ఉండాలి. మనం ఎలా ఉన్నామో అలాగే ఉండకూడదు. ఎక్కడ ఎప్పుడు ఏ విశ్వాసంలో ఉన్నాము, ప్రారంభం ముగింపు ఎలా ఉండాలి, ఉన్నతమైన స్థానంలో ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇద్దరు దేవుణ్ణి ఎన్నుకున్నాడు, నేను మీకు తోడుగా ఉంటానని అభయం ఇచ్చాడు. దాస్యములో ఉన్న పాపములు అది వెట్టి చాకిరి చేస్తూ ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలీయులను అందరినీ వాళ్ళని విడిపించుటకు వీళ్ళిద్దరిని నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడని మనము నేర్చుకున్నాం? దేవుని విషయమైన ఆలోచన కలిగి, నశించిపోతున్న ప్రజల విషయమైన తపన కలిగి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ అదే ఆశతో, అదే ఆలోచనలతో జీవితాన్ని గడుపుతూ దేవునితో సరి అయిన సంబంధం ఏర్పరచుకున్న వారికి దేవుడు చెప్పాడు, నేను మీకు తోడుగా ఉంటాను అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఒకసారి బైబిల్ చదివితే అప్పటి నుండి ఇప్పటి వరకు ఆలోచిస్తూనే ఉన్న ప్రజలను గురించి నాకు ఒక ప్రశ్న, వీళ్ళు ఆలోచిస్తారా అని. ఎందుకంటే మేము చిన్నప్పుడు పాటలు కూడా పాడుకున్నాం. సింహబోన్లో వేసినప్పుడు తోడుగా ఉన్నాడు, అగ్నిగుండంలో తోడుగా ఉన్నాడు, యోసేపుతో తోడుగా ఉన్నాడు. అక్కడ రాశారు, గోతిలో త్రోయబడినప్పుడు కూడా తోడుగా ఉన్నాడు. ఇది అప్పుడు తోడుగా ఉంటే గోతులు ఎందుకు తోయారని ఈ బైబిల్ అంతా కదా, చాలామందికి అలాగే ఉంటుంది. ఇక అప్పుడేంటండి తోడుగా ఉన్నది, గోతిలో తోయబడినప్పుడు తోడుగున్నాడంట, సింహబోన్లో తోడుగానే ఉన్నాడట, అగ్నిగుండంలో బైబిల్లో ఉంది. పాటలు రాశారండి, మేము చిన్నప్పుడు పాడుకునే వాళ్ళం కదా. ఇది వాస్తవమా? వాస్తవమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. బంగారం పని చేసేవాడు బంగారమును కరగబెట్టకుండా ఏం పని చేయలేడు. చేయగలడా? కానీ వాడు ఆడనే ఉంటాడుగా, పోతాడా అని లేచి పోడు, చూస్తుడు. ఏమయ్యా అట్ట బంగారం తగలబెట్టేస్తున్నావు అంటే, శ్రేష్టమైన ఒక వస్తువు విలువ తెప్పించడానికి నేనే ఈ పనికి పూనుకున్నా. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా అగ్నిగుండంలో పరీక్షించబడ్డ వాళ్ళు, సింహబోన్లో పరీక్షించబడ్డ వాళ్ళు, గోతిలో త్రోయబడితే కూడా దేవుడు తోడుగా ఉన్నానని చెప్పబడినవాడు, వాళ్ళు ఎంత ఉన్నతమైన స్థానంలో ఉండి అనేకులకు దీవెనకరంగా ఉన్నారు మనకు తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక.
పడ్డోడు ఏమనుకోలే, చూసే వాళ్ళకి పెద్ద గోల. అవునండి, అమ్మగారు బాగానే స్తోత్రాలు చెప్పుకుంటూ ఉంటుంది. ఏంటి అమ్మగారికి ఇన్ని బాధలు పెడుతున్నాడు దేవుడు? ఆమెకు లేదు బాధ, నీకెందుకమ్మను కూడా స్తుతించవచ్చుగా. దేవునికి మహిమ కలిగిన గాక. ఆ తెలంగాణలో అడిగిన వాళ్ళందరికీ వచ్చి ఒకసారి నా కోడలను చూడమని చెప్తాను నేను. దేవునికి మహిమ కలిగిన గాక. మా అబ్బాయిని చూడండి, శ్రమలు ఎన్ని అయినా సంతోషముతో స్వీకరించి దేవుని కొరకు నిలబడతాడు. దేవుడు తోడుగా లేడని అర్థమా? కాదు. పరీక్షించబడుతూ మేలిమి బంగారముగా విలువ తెచ్చే వాళ్ళగా తయారు చేస్తున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకు దేవునికి స్తోత్రం. నన్ను ఎంచుకున్న ఆ గనిలోనే, ఆ మట్టిలోనే ఉండకుండా నన్ను ఇక్కడికి తీసుకొచ్చామని బంగారం కూడా సంతోషిస్తుంది. హల్లెలూయా. అక్కడ ఉంటే ఎవడు పొగడ్డు, ఇక్కడ ఉంటే పొగడబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇమ్మానుయేలుగా భూమి మీదకి వచ్చిన ఆయన ఏ విధంగా అందరికీ తోడుగా ఉన్నాడో దేవుడు మనతో మాట్లాడాడు ఇప్పటిదాకా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకు భయపడి లోబడి, ఆయన ముందు భయము భక్తి కలిగిన వారికి, ఆయన ఆజ్ఞలు అనుసరించే వారికి, ఆయన మనస్సెరిగి బ్రతికే వాళ్లకు, ఆయన మనస్సులో ఉన్న ఏ తపన ఉందో అదే మనకు కూడా ఉండాలి. అవునా కాదా? ఎవడును నశించిపోవడం నాకు ఇష్టం లేదన్నాడు దేవుడు. నీకు ఇష్టం లేదో కానీ నేనైతే ఏం చేయలేనయ్యా అంటే మాత్రం నేను పట్టించుకోడు. అసలు యథార్థంగా దేవుని సన్నిధిలో ఉండి నేను చెప్తున్నా, నేనైతే అయ్యా నీకు ఇష్టం లేదు, నాకు కూడా ఇష్టం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ విధము చేతనైనా కొంతమందిని రక్షణ పొంది ప్రభు మార్గంలోకి రావడమే మాకు ఇష్టం. నీకదే ఇష్టం, మాకు కూడా అదే ఇష్టం. దేవుడు ఏది ఓర్చజాలడో అది మనము ఓర్చకూడదు. దేవుడికి ఏది ఇష్టం లేదో అది మనకి ఇష్టం ఉండకూడదు. దేవుడికి ఏది ఇష్టమో అది కూడా మనకి ఇష్టం అవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. భక్తులు ఎంతోమంది ఉన్నను దేవుడు ఈరోజు ఇద్దరిని మనకు చూపించాడు. ఎవరు అంటే మోషే, యోషువ. దేవుని వాక్యంలో చివరిగా చదువుకుందాం. 33 నిర్గమాకాండం 3వ వచనం చదువుదాం. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మును సంహరించదనేమో అని మోషేతో చెప్పెను. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి, ఎవడను ఆభరణములను ధరించుకొనలేదు. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో మీరు లోబడనొల్లని ప్రజలు, ఒక క్షణ మాత్రము నేను మీ నడుమునకు వచ్చి తినా మిమ్మును నిర్మూలము చేసేదను గనుక మిమ్మును ఏమి చేయవలనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయుడి అని చెప్పుమనను. చాలండి. ఏమండి, ఈ సందర్భం మీకు జ్ఞాపకం వచ్చిందనుకుంటా కదా. ఈ మోషే ఏమాయనో ఎడిపోయాడో ఇంకా రాలేదని చెప్పి వీళ్ళు మాట్లాడుకొని ఒక నాయకుని నియమించుకొని మళ్ళీ ఐగుప్తుకి వెళ్తారంట. ఏమంటే ఐగుప్తులో ఉన్నప్పుడు అంతకని వేడ్చారుగా, ఎప్పుడు దేవుడు కనికరిస్తాడు, ఎప్పుడు ఈ కొలిమిలోను విడిపిస్తాడు అని ఏడ్చారుగా వీళ్ళు. ఒక నాయకుడు వచ్చాడుగా, బైబిల్లో ఉంది. వారి నిట్టూర్పులు దేవుని సన్నిధికి వెళ్ళాయి, వారి మొరలు దేవుడు విన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి బాధ నేను చూశాను, వారి మొరలు నేను విన్నాను, వారి నిట్టూర్పును కూడా నేను చూశాను కాబట్టి నేను దిగొచ్చానని చెప్పాడు దేవుడు. అప్పుడు ఏడ్చారుగా. ఇప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ వెళ్తారంట వెనకకు. ఎక్కడికండి? అదే ఐగుప్తుకు. ఒక నాయకుడు, ఈ నాయకుడు ఏమైపోయాడు ఇంకా రాలేదు, ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకొని మేము వెళ్తాము అని చెప్పి అనుకున్నారు. అప్పుడు ఏమన్నాడు దేవుడు? ఆ దృశ్యం చూసి దేవుడు వాళ్ళ చాలా మోషే దిగొచ్చాడు, వాళ్ళ విధానం చూశారు. వాళ్ళ యొక్క అయితే నడిపిస్తాక నేనేదో ఒకటి చేస్తానని అహరోను కూడా అని ఒక దూడం చేసి ఇదే మమ్మల్ని నడిపించిందన్న బుద్ధిహీనులు వాళ్ళందరూ కదా. మోషే దిగొచ్చాడు, ఆ దృశ్యం చూశాడు, మండిపోయింది, కడుపు పలకలు పగలగొట్టాడు, అదంతా ముక్కలు ముక్కలు చేసి దాన్ని వాళ్ళ చేత తాగించాడు. మనం వెళ్ళాల్సింది ఎక్కడికి? వెళ్ళాలి. వీళ్ళందరూ చనిపోయారు. దేవుని ఉగ్రత వీరి మీదకి వచ్చింది. మీరంతా చదివితే మీకు అర్థమవుతుంది. మోషే మరలా ఆ దృశ్యం చూడలేక ఏమంటాడు? అయ్యా,
పాపం చేశారు వీళ్ళు, దయతో క్షమించు అని. లేదా నీ గ్రంథములోనే నా పేరు తీసివేయి అంటే నీదెందుకు తీసేస్తా, ఎవడు పాపము చేశాడో వాడిని అని చెప్పి, మీరు నడవలసిన మార్గం ముందున్నది. మీరు వెళ్తూ వేక సైన్యంతో వాళ్ళతో శత్రువులతో యుద్ధం చేయాలి. అలాంటి వీళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు కనుక ఇక నేను వీరితో కూడా ఉండను, వీరితో నేను ఉండను. ఏమన్నాడు అక్కడ, వీరు లోబడనొల్లని. మరి అలా అంటే మరి దేవుడు ఏం చేశాడు, వాళ్ళు వెంటనే ఏం చేస్తున్నారండి, వాళ్ళ చెవుల ముక్కలు అన్నీ తీసి అక్కడ పడేశారంట. దానికి దీనికి ఏం సంబంధం, బైబిల్ చదివితే తెలుస్తుంది. ఆ దూడని చేయడానికి తీసిచ్చినయే అవి. అర్థమైందండి. ఇలాంటి మేను మిమ్మలను కష్టంలో ఉన్నారు, 400 పై చిలుకు కష్టపడ్డారు, అక్కడ వెట్టి చాకిరి చేశారు, అక్కడ వీళ్ళు తిండి తప్ప సరి అయిన విధానాలే వీళ్ళకి లేకుండా వాళ్ళ కష్టాన్ని దోచుకున్నారని నేను వారిని ప్రేమించి ఐగుప్తు ధనమంతా తీసి మీకు ఇచ్చాను నేను. అవునా కాదా? అయితే అదంతా తీసుకొచ్చుకొని అబ్బా దేవుడు నిజంగా ఎంత మంచోడు, ఇక్కడ నుండి విడిపించడం మాత్రమే కాదు మా కష్టం మాకు ఇచ్చాడు, మా కష్టం దోచబడలేదు అని హ్యాపీగా బయటకు వచ్చారండి అవన్నీ తీసుకొని. కానీ ఇప్పుడు దేనికి వాడారు వాళ్ళు, దైవ విరోధమైన కార్యానికి వాళ్ళు వాడారు. మనకు బంగారం ఇచ్చినా, వెండి ఇచ్చినా, డబ్బు ఇచ్చినా, ఏది ఇచ్చినా ఆయన మహిమ కొరకు వాడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే హగ్గై 2:8 అంటాడు, వెండి నాది, బంగారం నాది. ఆయన మనకి ఇచ్చాడు. అందుకే 35వ అధ్యాయం వచ్చేసరికి ఆలయానికి కావలసిన బంగారం, వెండి, ఇత్తడంతా వాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెట్టారు. ఎలా, ఎక్కడిది? ఈ బుద్ధిహీనులేమో ఈ దూడం చేసుకున్నారు, జ్ఞానం గల్లోలేమో దాచుకొని దేవుని మహిమ కొరకు వాడారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ తీయలేదు, కొంతమందే తీసిస్తే ఆ కొంతమందిదే ఆయన ఆ విధంగా తయారు చేశాడు. ఈ చర్యను చూసి దేవుడికి బాగా బాధ కలిగి, ఇక నేను మీ వెంట ఉండను, మీకు తోడుండను, మీ వెంట రాను. ఎందుకు? మీరు లోబడనల్లని వాళ్ళు. మీకు ఇచ్చిన సమయాన్ని, మీకు ఇచ్చిన డబ్బును, మీకు ఇచ్చిన ధనాన్ని, మీకు ఇచ్చిన ఆస్తిని, మీకు ఇచ్చిన సమస్తం మీకు నచ్చినట్టు చేస్తున్నారు. నేను మీతో రానన్నాడు. అప్పుడు అన్నాడు, ఇప్పుడు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన చిత్తం ఎరిగి, ఆయన ఆలోచనలు ఎరిగి, ఆయన చిత్త ప్రకారంగా భూమి మీద నడుచుకునే వారందరితో కూడా ఆయన ఉంటాడు. ఆయన చిత్తమునకు వ్యతిరేకంగా, ఆయన ఆలోచనలు గ్రహించకుండా దేవుడు మనల్ని ఆశీర్వదించి మనకిచ్చిన ఆయుష్ కానీ, ఆరోగ్యం కానీ, ధనము కానీ, వెండి కానీ, బంగారం కానీ ఏదైనా ఆయన మహిమ కొరకు వాడకపోతే వాళ్ళతో రాడు. మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను అన్నాడు. రాలేదు, అలాగే వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఏం చేసినా తెలివి తక్కువగా ప్రవర్తించి, ఆలోచించకుండా ప్రవర్తించి ఆ తర్వాత తప్పైపోయింది దేవుడా అని అనొద్దు. అది కూడా లేటుగా మళ్ళా దేవుడే ఆ సంగతి తేల్చుకొని, దేవుడే ఒక శిక్ష వేసిన తర్వాత అన్ని చిట్టీలు వేసి బయటికి అందరిని తీసి ఆకాన్ని పట్టబండక నేను తప్పే చేశాను బుద్ధిహీనుడా అంటే మేమెవరం పట్టుకోపోతే నువ్వు అంత ఎంజాయ్. అవునా కాదా? దేవుడు యెహోషువతో చెప్పి పలాని వాడు కాబట్టి నువ్వు చీటీలేసి వంశముల చొప్పున బయటికి తీసుకురా. ఏంటి నన్ను అలా పట్టేసుకున్నావేంటి అనవసరంగా, నేను అలాగా అని మళ్ళీ దబాయిస్తాడు వాడు. అందుకని ఈ పద్ధతి చేయమంటే చేస్తే వంశాల చొప్పున, కుటుంబాల చొప్పున తీస్తే ఎవడు బయటకు వచ్చాడు? ఇక దాగలేనని, ఇంకా నా వల్ల కాదు దాచుకోవడం అని. అప్పుడు నిజమే నేను తప్పు చేశాను ఆశపడితే అప్పుడెందుకు చెప్తావురా? శాపం వచ్చినప్పుడే చెప్పాలి. ఒక మాట ప్రకటించగానే అయ్యా దేవుడికి తెలిసిపోయిందే అని ఆయన పాదాల మీద పడాలి. అందుకే పెద్దోళ్ళు అన్నారు, దొరికితేనే దొంగ. నువ్వు దొంగవని నీకే తెలుసు. దేవునికి వ్యతిరేకంగా, విరోధంగా మాట్లాడుతున్నామని, ప్రవర్తిస్తున్నామని, వారి విరోధమైన కార్యాలు చేస్తున్నామని. ఏమంటే క్రిస్టియన్స్లో దొంగలు ఉండరా? ఎస్,
దశంభాగములు ప్రథమ ఫలములు ఇవ్వక వాళ్ళు దొంగలయ్యారని ఉంది. కాబట్టి దేవుడు అన్నదాకా ఆగొద్దండి, పట్టుకునేదాకా ఆగొద్దు. వెంటనే నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ ఉండగా వాత వేయకుండా ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది చిన్నదైనా పెద్దదైనా వాక్య వ్యతిరేకంగా ఏదున్నా దేవుడు మాట్లాడిన వెంటనే లోబడి దానికి మనము విడిచిపెట్టి ఆయన కనికరాన్ని పొందుకోవాలి. వీళ్ళకి శిక్ష వచ్చేదాకా, దేవుడు చూపించేదాకా వీళ్ళకి అర్థం కాలేదు. మోషే లేకపోతే ఇంకో నాయకుడిని ఎంచుకుందాం అనుకోవచ్చు. దిద్దుడని పెట్టుకోవడం ఏంటండి, ఎంత దరిద్రం కాకపోతే. అంటే ఏదో వాళ్ళ బుద్ధికి నచ్చింది తోచింది చేస్తూ ఉంటారు. అలా మనం ఎప్పుడు ఉండకూడదని ఈ పూట దేవుడు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. అలాంటి వారికి దేవుడు తోడుగా రాడు. మరి ఒక మాట చూద్దాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమేల చావలేదు, ఈ అరణ్యమందు మేమేల చావలేదు, మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఏల తీసుకొని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తునకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. 4లో వారు మనము నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదుమని ఒకనితో ఒకడు చెప్పుకొనగా. చాలండి. ఈ సందర్భం ఏంటి? ఇంకా కూతవేటు దూరం అనగా కనుచూపు మేర వాగ్దాన దేశం ఉంది. చాలా ప్రయాణం చేసి వచ్చారు. 40 సంవత్సరాల అరణ్యంలో ప్రయాణం చేశారు. ఇంకా కొద్ది దూరం అయితే వాగ్దాన దేశంలో ప్రవేశిస్తారు. దేవుడు అన్నాడు, గోత్రమునకు ఒకడిని, ప్రధానుణ్ణి, ముఖ్యుణ్ణి ఏర్పాటు చేసి 12 మందిని 12 గోత్రాలకు పంపించి అదంతా వేగు చూసి రమ్మను. అది ఎలా ఉందో ఈ ప్రజలకు చెప్తే ఉత్సాహంగా ఉజ్జీవంగా అందులోకి వెళ్తారు అనని దేవుని ఉద్దేశం. వారిని పంపిస్తే వాళ్ళు 12 మంది వెళ్ళి 40 రోజులు ఆ యొక్క వాగ్దాన దేశం అంతా తిరిగి చూసి ఆనవాళ్ళు ఏవైనా పట్టుకురండి అని చెప్తే అది సారవంతమైందో భూమి, అది ఎలాంటిదో ఆనవాళ్ళు తీసుకురమ్మంటే మనకు తెలుసు కదా. ఏం తీసుకొచ్చారు? ఏమన్నా నాకు తెలియదండి. ఎసుడెట్టుండ్రు గల్లు మాట చెప్పాల్సింది. ఏం చెప్తారు మీరు? నా భాష అర్థం కావట్లేదా? మరి ఏంటండి? ఏం తీసుకొచ్చారు? ద్రాక్ష గెల తీసుకొచ్చారు. ఇద్దరు కలిసి కావడి పెట్టి మూసుకొని తీసుకొని వచ్చారు. ఇంతింతల దానిమ్మ పళ్ళు తీసుకొచ్చారు. వాటిని చూస్తేనే ఎంత సంతోషం అవ్వాలి కదండి. అలాగే వాళ్ళు చాలా పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి అక్కడ, చాలా చాలా సుందరంగా ఉంది. ఇవన్నీ చెప్పారు. ఎవరు చెప్పారండి? 10 మంది ఏమో ఆ ఎత్తులా ఉన్నోళ్ళని చూశారంట. సముద్రం కంటే వీళ్ళు ఎత్తులా, ఈడు ఉంటాడా పోతాడా సముద్రంలో? యోర్దాన్లో కొట్టుకుపోతాడా మిగులుతాడు ఈడు? అంటే యోర్దాన్ను పాయలు చేసిన దేవుడు, ఓగును హతం చేసిన దేవుడు, గొప్ప రాజులను హతం చేసిన ఒక ముక్కల కీర్తనలో రాస్తాడు కదా. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు, ఆకాశం నుండి మన్నాను పంపిన దేవుడు, బండలో నుండి విస్తారమైన నీటిని రప్పించిన దేవుడు. వీళ్ళని చంపలేడా? మన ముందు వీళ్ళని నిలబడనిస్తాడు అనుకోవాలి కదా. ఎరుకో కోటలు కూలగొట్టిన దేవుడు, ఏ గుణపాలతో ఏ బుల్డోజర్తో కూలగొట్టారండి వాళ్ళు? స్తుతిస్తేనే కదా కూలిపోయినాయి. ఇన్ని అద్భుతాలు చూసి ఈ 10 మంది ఏమని చెప్పారు? అంత బాగానే ఉంది కానీ అక్కడ పెద్ద పెద్దోళ్ళని చూసాం మేము, వాళ్ళని చూస్తే భయం వేసింది మాకు. ఇద్దరు ఏం చెప్పారు? ఎవరు వాళ్ళిద్దరు? తెలుసా అండి? పోన్లే. యెహోషువ కాలేబులు 6 నుండి 8 వరకు చదివితే వారు వస్త్రాలు చింపుకొని, అట్లా వెళ్ళొద్దు మనం, దేవుడు తప్పకుండా దీనిని మనకిస్తాడు, మన స్వాధీనం చేస్తాడు, ఆయన మన యందు ఆనందిస్తే ఆ దేశమును మనకిచ్చి చేర్చి దానిని మనకిస్తాడు అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
అంటే ఇప్పుడు ఈ కనుచూపు మేర ఉన్న ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ వాగ్దాన దేశానికి వాళ్ళందరినీ ఆ మిగిలిన శేషమును సంహరించి ఓడించి ఆ దేశమంతా స్వాధీనం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత దగ్గరికి వచ్చాక ఈ అవివేకంగా అజ్ఞానంగా ఈ 10 మంది చెప్పిన సమాచారం వీళ్ళందరూ విన్నారు. పెద్ద కేకలు వేసి ఏడ్చారంటండి. అమ్మో, మేము మా పిల్లలు కొల్లపోవడానికి వచ్చామా, ఇక్కడ దాకా వచ్చి వాళ్ళ చేతిలో పడతామని పిచ్చి పిచ్చి మాటలన్నీ అనుకుంటూ వెళ్ళారు. అయితే దేవుడు మీకు ఇక ఆ దేశం లేదు, మీరు ప్రవేశించేది లేదు, ప్రవేశించే వాళ్ళు ఇద్దరే, మీరందరూ అరణ్యంలోనే చేస్తారు అని చెప్పాడు దేవుడు కదా. అప్పుడు ఏం చేస్తున్నారు? అమ్మో అట్లయితే ఎట్లా, మేము వెళ్తామని ఇక్కడ 14వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి. వాళ్ళు వెళ్ళిపోయారు. అలా కుదరదండి, వెళ్తాం తప్పైపోయింది, చిత్తమండి మేము వెళ్తామండి అని వెళ్ళారట. వెళ్తే ఏమైంది? ఇక్కడ ఒక్క మాట చదువుకుందాం. 43 చదువు నాన్న. ఏలయనగా అమాలేకీయులు కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. మీరు ఖడ్గము చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పాను. చాలు. ఇప్పుడు ప్రతిసారి కూడా తోడై ఉండే దేవుడు అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడు. వీళ్ళ బలము కాదు, వీళ్ళ జ్ఞానం కాదు, వీళ్ళ శక్తి కాదు కదండి. అయితే నిర్గమకాండంలో చెప్పిన మాట, మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను. ఇక్కడ కూడా ఆ మాట, మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనక నేను మీకు తోడుగా రాను. దేవుడు తోడుగా రాకపోతే ఏ బలము కూడా వాళ్ళని జయించలేదు కదండి. వాళ్ళు యుద్ధ సన్నద్ధులయ్యే వచ్చారు, యుద్ధ వీరులుగానే వచ్చారు, కానీ వాళ్ళ వల్ల అయ్యే పని కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ అంతట్లో దేవుడు యుద్ధాలు తన ప్రజల కొరకు చేశాడు, కానీ వాళ్ళని యుద్ధ సన్నద్ధులై యుద్ధ భూమిలో నిలబడమన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఆయన చెప్పినట్టుగా చేస్తే నీ పక్షంగా శత్రువులతో దేవుడు యుద్ధం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను యుద్ధమే చేయాలి లేదంటావు, మళ్ళీ యుద్ధ భూమిలోకి ఎందుకు వెళ్ళాలయ్యా అని ఇంటికాడ కూర్చున్నాడు చచ్చాడు. అది సంగతి. చెప్పినట్టు చేయాలి, యుద్ధం ఆయన చేస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. అది ఎలాంటి యుద్ధమైనా ఏ సమస్య అయినా ఆయన పరిష్కరిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఏం చేయాలి? బుద్ధిగా ఆయన చెప్పినట్టు చేయాలి. ఈ 10 మంది మాట ఎక్కువైంది, ఈ 2 మాట వాళ్లకు అసలు త్రోసేశారు. ఏడుస్తూ బొబ్బలు పెడుతూ గోల పెడుతూ ఒక నాయకుని ఎంచుకొని మళ్ళీ ఐగుప్తుకు పోదామని చెప్పారు. అప్పుడు అన్నాడు ప్రభు, ఈ అవివేక అజ్ఞాన ఈ ప్రజలు ఈ అరణ్యంలోనే చేస్తారు, యెహోషువ కాలేబులు మాత్రం అక్కడికి వెళ్తారు. మీరన్నారు మా పిల్లలు కొల్లబోతారేమో, మా పిల్లలు అన్యాయం అవుతారన్నారు కదా. ఏ పాపం పుణ్యం తెలియని ఆ పిల్లలు కూడా అందులోకి వెళ్ళిపోతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు మాత్రం వెళ్ళరు. నేను ఎందుకంటే మీరు లోబడని ప్రజలు, నన్ను అనుసరించడం మీరు మానేశారు, కాబట్టి నేను మీతో కూడా రాను. అంటే ఒక్క ముక్కలో మనం గ్రహించాలి, ఆయనతో లేకుండా ఈ ఆధ్యాత్మిక యాత్ర సాగదు, ఈ విశ్వాస యాత్ర సాగదు. మనం దేవుని రాజ్యములో ప్రవేశించు వరకు ఆయన మనతోనే ఉండేలాగా మనం జాగ్రత్త తీసుకోవాలి. హల్లెలూయా. అంటే యుగ సమాప్తి వరకు ఉంటానన్నాడు కదండి, ఉంటానేమోనని మేము ఇలా చేస్తున్నామని అంటే ఉండడు. అందుకని దేవుడి వాక్యం చూపించాడు. నేను నీకు తోడై ఉంటాను అన్నాడు, మిమ్మల్ని తీసుకొని వెళ్తానన్నాడు, కానీ నేను చెప్పినట్టు చేయాలి. నీకు నచ్చినట్టు చేస్తే నేనెందుకు వస్తాను రాను. అది దేవుడు చెప్పింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సర్వచిత్తంబు నీదేనయ్యా, నా చిత్తం మాత్రం నాదేనయ్యా అంటే మాత్రం నీతో దేవుడు రాడు. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరాఖరి ఆదివారం సరి చేసుకోవాల్సింది ఏదైనా ఉంటే, దేవుడు నిన్ను విడిచిపెట్టే పరిస్థితులు ఏదైనా ఉంటే, నీతో కూడా రాని పరిస్థితులు ఏవైనా ఉంటే, ఆయన అనుసరించని యొక్క అలవాట్లు ఏవైనా ఉంటే మార్చుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తీరా అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు వెళ్తాం లేడు, మీరు ధైర్యం చెప్పారుగా మేము వెళ్తామని అంటే చచ్చారు అక్కడ.
తరిమి తరిమి కొట్టారట వాళ్ళను. ముందే పోతే ఎంత బాగుండు, అవునా? అది మంచి దేశమా? దేవుడు మాకు అంత మంచి దేశం ఇస్తున్నాడా? ఒకవేళ వాళ్ళు గొప్ప అనాకీలు ఉన్నత దేహం కలిగిన వారు అవ్వచ్చు, ఆయన ముందెంత అనుకుంటే ఎంత బాగుండు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తలనొప్పి అయితే స్తోత్రం, ఇంకేదన్నా అయితే ఏం దేవుడు చేయగలడా అనిపిస్తుంది మానవ బుద్ధికి. దాన్ని పక్కకు పెడదాం. దేవుని మహిమ కలుగును గాక. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని నమ్ముదాం. యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో కూడా ఉంటాను అని ఆయన వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం నెరవేరుస్తాడు. ఆయన మాట తప్పేవాడు కాదు, ఆయన చెప్పి చేసేవాడు. నీ ప్రవర్తన నా ప్రవర్తనే ఆయన మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేలాగా చేస్తుంది. కనుక లోబడని వాళ్ళతో ఆయన రాడు. ఆయన అనుసరించడం మానేస్తే రాడు. మన సావు మనం చావాలి, వద్దు. ఆయన మనతోనే ఉండాలి. ఆయన ఇమ్మానుయేలుగా భూమి మీదకి వచ్చాడు. 1 రోజు 2 రోజులు కాదు, సదాకాలము నీతో కూడా ఉండి నేను నడిపిస్తానని అభయం ఇస్తున్నాడు. చెయ్యాల్సిందల్లా ఆయన అనుసరించడం మానవద్దు. బ్రతుకాలమంతా ఆయన అనుసరిద్దాం. కష్టమైన నష్టమైన అడుగులు వేస్తూ ఆయనతో కలిసి పోదాం. ఆయనే జాలిపడి మనకు పరిస్థితులు అనుకూలపరుస్తాడు. హల్లెలూయా. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినోడు, యోర్దానును పాయలు చేసిన దేవుడు, గొప్ప రాజులను నీ ముందు హతం చేసిన దేవుడు, మన కొరకు ప్రకృతినే ఆపిన దేవుడు. వీళ్ళంతా అనుకుంటే బాగుండేది, వాళ్ళు అనుకోలేకపోయారు. అందుకే ఈ పూట మనతో మాట్లాడుతున్నాడు. మనం అందుకుందాం. అమ్మ, నాకు వచ్చిన కష్టం ఎవరికి రాకూడదని నేను ఎడుతున్నానండి. ఆ ఎవరికి రాకూడని కష్టమైనా మంచిదే, ఆయనకైతే అసాధ్యమైంది కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు. ఆయన నీతో కూడా వచ్చునట్లుగా జాగ్రత్త తీసుకోవాల్సింది నీవే. మోసే తీసుకుంటా, ఏం చేస్తున్నావు మోసే, ఇక్కడ దాకా తీసుకొచ్చావు అంటలేదు. నీ బుద్ధిని వెనకకు తీసుకెళ్తుంటే మోసే ఏం చేస్తాడు? ఏం చేయలేడు కదండి. మోసే అడ్డం పడి ఏడ్చాడు, అయ్యా వాళ్ళని క్షమించయ్యా, లేక ఒకవేళ వాళ్ళని క్షమించకపోతే ఆ గ్రంథంలో నా పేరు తీసేయి. పిచ్చోడా, వాళ్ళు నీ పేరు ఎందుకు తీస్తా? ఎవడు పాపము చేశాడో వాడే నాశనం చెప్పాడు దేవుడు. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. ఆయన అనుసరించడం మానొద్దు. కొద్ది దూరం అనుసరించి సకలం వెనకాల కొన్ని రోజులు వెనక పడొద్దు. అక్కడ బైబిల్లో ఉంది, అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 39వ వచనం మీరు చదివితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దొరికిందా బైబిల్లో? ఇతనికి మన పితరులు లోబడనొల్లక ఇతనిని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై. చాలండి. దాన్ని 95:10-11 వచ్చిన కీర్తన 95:10-11 రాశాడు. వాళ్ళు హృదయమందు తప్పిపోవు ప్రజలు. అంటే అడుగులేమో కనాను వైపే, స్తోత్రం చెల్లించమని అందరు పాడుతుంటే వీళ్ళు కూడా పాడతారు. కానీ మనసు ఎడిపోతుందంటే వీళ్ళకు బైబిల్లో ఉందండి. నా మాటలు కాదు, ఎవరి మాటలు కాదు, వ్రాయబడి ఉంది. కాబట్టి మన అంతరంగమంతటితో ప్రభువును మనం ఆరాధించాలి, ప్రభువును అనుసరించాలి. నోటి మాటతో వారు నన్ను అనుసరించారు అని ఆయన ఇశ్రాయేలు గురించి చెప్పాడు. నో, అలా కాదు. వెనకాలే వెళ్తున్నారంట, పాటెత్తితే ఇల్లు పాడుతున్నారంట. కానీ మనసులో ఏముందట? ఎవరికంటే ఇది తెలిసింది? దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి ఐగుప్తుకు పోగోరిరి, అందుకనే వాళ్ళు ఇంకెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశించరని దేవుడు వాళ్ళను ప్రవేశించకుండా చేశాడు. అరణ్యములో వారి శవములు రాలాయన్నాడు. చెట్టు మీద పిట్టెలు రాలిపోయినట్టు చూసారా? ఇప్పుడు పట్టించుకుంటాడా? అన్ని సకల మర్యాదల ప్రభుత్వ లాంఛనాలతో ఏమైనా జరుగుద్దా? వద్దు, మనకు ఆ బతుకొద్దు. దేవుని మహిమ కలుగును గాక, హల్లెలూయా. కానీ ఇద్దరు మాత్రం చేరతారని, ఎందుకంటే వాళ్ళు నిండు మనస్సుతో హృదయపూర్వకంగా ప్రభువును అనుసరించారు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఒక పక్క దేవుడు, ఒక పక్క ఇంకొకటి ఉండొద్దు.
హృదయం అంతా దేవుడే నిండిపోయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనస్సేమో ఐగుప్తు వైపు తిరుగుతుంటే కాళ్ళేమో కనాను వైపు నడుస్తుండగా వాళ్ళ అరణ్యంలో రాలిపోయారంట. దేవుడు అన్నాడు, నిండు మనస్సుతో ఆయన్ని అనుసరించమన్నాడు, ఆయనకు పూర్తిగా లోపడమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి వారే వాగ్దాన దేశం చేరతారు. కాబట్టి అలాంటి వారి యందు దేవుడు ఆనందిస్తాడట. ఆనందించి ఆ రాజ్యంలో చేర్స్తాడు, ఆ రాజ్యం మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఏం చేసుకోవాలండి ఆ రాజ్యం? దానియేలు 7:18 ఉంది, ప్రభు దేవుని పరిశుద్ధులే ఆ రాజ్యం ఏళ్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాజ్యం ఏలడం అంటే మాటలు కాదండి. ఆయన రాజుల రాజుగా వస్తే మనము రాజుగా వెళ్ళి కుమారులంగా వెళ్ళి ఆ రాజ్యాన్ని మనం ఏలబోతున్నాం. అట్టి ధన్యకరమైన జీవితం మన కళ్ళ ముందుండగా మనము అవివేకంగా అజ్ఞానంగా ప్రవర్తించి ఆయనకు పరిపూర్ణంగా లోబడకపోయినా నష్టమే, పరిపూర్ణంగా ఆయన అనుసరించకపోయినా నష్టమే. కాబట్టి ఈ నష్టాలు కొని తెచ్చుకోవద్దని పూర్తిగా దేవుడికి లోబడి భయపడితే అది అగ్నిగుండమైన ఆయన తోడుగా ఉంటాడు, సింహం బోనైనా ఆయన తోడుగా ఉంటాడు, ఏ పరిస్థితులైనా ఆయన తోడుగా ఉంటాడు. అలాగా మన తోడుగా ఆయన ఉండులాగున మనమందరము సిద్ధపడదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలాసార్లు చెప్పాను. ఒక దైవజనుడు, ఒక చిన్న పాస్టర్ గారు పల్లెటూరు వెళ్ళి మీటింగ్ నడిపి రావాలి. సాయంకాలం దాటేది ఒక లోయ గుండా వెళ్ళాలి అవతలకి. లోయ దగ్గరికి రాగానే చీకటి పడుతుందంట. ప్రార్థన చేసుకున్న, ప్రభా ఈ లోయ దాటి వెళ్ళేలాగా నాకు క్షేమంగా నన్ను తోడుకొని వెళ్ళయ్యా, నేను అక్కడికి వెళ్ళి ఆ మీటింగ్ నడపాలి, మళ్ళీ క్షేమంగా ఇంటికి తీసుకురా అని ప్రార్థన చేశాడంట. చీకటి పడింది నిజంగానే. ఆ లోయలోకి దిగాడు, స్తోత్రాలు చెప్పుకుంటూ ఆ ఒడ్డుకి వెళ్ళాడు. ఆ గ్రామంలో ప్రార్థన పెట్టాడు. వాళ్ళ రాత్రి ఎక్కడే ఉండండి అంటే ఉన్నాడు. ఉదయకాలం బయలుదేరి వస్తున్నాడు. ఆ లోయలోకి రాగానే మళ్ళీ రాత్రి చేసిన ప్రార్థన గుర్తొచ్చింది. అవును దేవా, నువ్వు నాకు తోడుగా రా, ఈ లోయలో నాకు భయం అని అంటే దేవుడు నాతో వచ్చాడా లేదా అని కిందికి చూసుకున్నాడంట. ఆ ఇసుకలో దేవుడితో 2 అడుగులే ఉన్నాయంట. ఇంకా ఉండాలిగా, మరి పక్కన నడిస్తే అవి లేవట. చూసావా ప్రభా, నేను ఇంతగానో ప్రార్థన చేస్తే నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా అని ఏడ్చాడంట. పిచ్చోడా, కనబడుతున్న 2 అడుగులు నావి, నేను నిన్ను ఎత్తుకున్నాను అన్నాడు. హల్లెలూయా. పరిపూర్ణంగా ఆయనకు లోబడితే, పరిపూర్ణంగా ఆయన అనుసరించడం మానకుండా ఆయనతో అనుసరిస్తే, ఆయనకి ఇష్టమైనట్లుంటే కష్ట సమయంలో నువ్వు నడవాల్సిన అవసరం లేదు, ఆయన ఎత్తుకుంటాడు. అటు కృపా దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. దేవుడి మాటలు దీవించును గాక.